పొద్దుందాకా ఎండ సురుకులు మాపటీలి సల్లగాలులు ఆడాడ దంచిగొట్టిన ఆనలు అంతటెట్లున్నదో అరుచుకునే ముంగట హెడ్లైన్స్. ఓపెన్ చేసిండ్రు పోలీస్ స్కూల్, పిల్లలతో ఆడిండు ఫుట్బాల్. గచ్చిబౌలి భూమి చూసిన కమిటీ 400 ఎకరాలపై ఏమిస్తారో క్లారిటీ. సగులం మర్చిపోతాన్రు క్యాబుల, దిగేటప్పుడు ఉంటలేరు క్యాలీలా. పెట్టాల్సిందే కొత్త నెంబర్ ప్లేట్, సెప్టెంబర్ దాటినాక ఫైన్. రాత్రిపూట కనబడితే గెదుముడే. పెద్ద బడి గేట్ తీయంగానే పచ్చటి మైదానం, నడుచుకుంటా పోతా అంటే తీరొక్క చెట్లు, క్లాస్లో అడుగు పెట్టంగానే చక్కటి కుర్చీలు, గోడల మీద తీరు బొమ్మలు, ముంగట నల్లబోర్డు కాకుండా పెద్ద టీవీ సొంటి పలక, దాని పక్కకే మంచి కంప్యూటర్ ల్యాబ్. ఆసుంటకు పోతే వేల ఓయిలున్న గ్రంథాలయం, ఈసుంటకు కిలోమీటర్ల కమానం ఆటల మైదానం, చదువులు చెప్పేదానికి చక్కటి సార్లు. ఇట్లా బడిల సకల సౌలతులుంటే ఎట్లుంటదబ్బా. మళ్ళా అది సర్కారు వారి స్కూల్ అయితే ఇగో గిట్లుంటది. సీఎం సార్ గిన చిన్న పిల్లగాడయ్యిండు పో, ఫుట్బాల్ ఆడుతున్నాడు ముద్దుగా. అంత పెద్ద సార్ తోటి ఆడుతుంటే పూరలది చిన్న సంబురం కాదు. బిజీలుండే ముఖ్యమంత్రి సార్ కు గింత తీర్వాటం ఎట్లా దొరికింది అంటారా? హైదరాబాద్ శివారు మంచిరేవుల కాడ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ చాలు చేసిండు. పొద్దుగాల క్లాస్ తిరిగిండు, పిల్లలతోటి ముచ్చట పెట్టిండు, ఆడుతుంటే పాడుతుంటే సప్పర్లు కొట్టిండు, చదువుల గురించి సార్లతోటి మాట్లాడిండు. అగో బెంచీల మీద కూకొని పోలీస్ కుటుంబాలకు శుభాకాంక్షలు రాసి కింద సంతకం పెట్టిండు సీఎం సారు. 11,500 ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు 36 లక్షల మంది అయితే 29,500 స్కూల్స్ ఉన్న గవర్నమెంట్ లో చదువుకుంటున్నది 18.5 లక్షల మంది విద్యార్థులే చదువుకుంటున్నారు. ఇక స్కూల్ ముచ్చటకు వస్తే 50 ఎకరాలలో కడుతున్నారు, 7 ఎకరాలలో తయారైంది ఇప్పటి మందము. 200 సీట్లుంటే సగం పోలీస్ పిల్లలకు, సగం పబ్లిక్ కు. ఫస్ట్ క్లాస్ కించి 5వ తరగతి దాకా ఒక్కో తరగతిలో 40 మంది, 5 క్లాసులకు కలిపి 200 మంది. అంతా తయారైనాక 5,000 మందికి అడ్మిషన్లు ఇస్తారటోళ్ళు. ఈడనే హాస్టల్ కూడా. అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు, సాగునీరు ఉండొచ్చు, భోజనం పెట్టుండొచ్చు. మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంతేకాదు ఎల్కేజీ యూకేజీ అని ప్రైవేట్లున్నట్టే సర్కార్ బల్ల గిర తెచ్చే ఉపాయం చేస్తురట. నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ ని రన్ చేయాలా. యంగ్ ఇండియా యూనివర్సిటీ పెట్టిండ్రు కదా, అందులో చదివేటోళ్లకు పెద్ద పెద్ద కంపెనీల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే జాబులకు తీసుకుంటారట. సో ఈ మధ్య ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నారు, అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. అందరికి ఎంతమంది చేరారో 100% యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి, యువతికి ఈరోజు ఉద్యోగ భద్రత ఉన్నది. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ఫీజులు కూడా తక్కువ ఉండేటట్టు చూడు సారు. సిటీలు ఉన్నోళ్ళైనా సిటీ చూద్దామని ఊర్లకెళ్ళి వచ్చిన వాళ్ళైనా వీళ్ళు చూసుకొని ఓ కారు కట్టుకొని చక్కగా హైటెక్ సిటీ ఏరియాకి రానుల్లా. అట్లా పోతా అంటే గచ్చిబౌలి, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్టిక్, నానక్రామ్గూడ, కోకాపేట, నియోపోలిస్ దిక్కు మొగుళ్ళు దాకే అద్దాల మేడలు, అందాల బంగ్లాలు. ఇక రాత్రిపూట పోతేనైతే ఇది హైదరాబాదా అమెరికానా అంటారు సుత. అప్పట్లో అంతా గుట్టలు, పుట్టలు, చెట్లు, చెరువులు ఉండేనట. మొత్తం సాఫ్ చేసి 1 నెంబర్ అపార్ట్మెంట్లు కడితే ఆలతే మారిందనుకో రాదుండ్రి. ఇప్పుడు 400 ఎకరాలు గిన్నా గట్లనే చేయబోతే ఇగో గిట్లయితాంది. సుప్రీంకోర్టు వేసిన కమిటీ ఢిల్లీకి వెళ్ళొచ్చి గచ్చిబౌలి భూములను చూసింది. 400 ఎకరాలు ఎట్లెట్లుంది, చెట్లేంది, చెరువులేంది, జింకలేంది, జీవరాశి ఏంది అనేది తెలుసుకున్నారు. ఇంకా ఓ సర్కార్ ఆఫీస్కి వస్తే కొందరు విద్యార్థులు వచ్చి ఈ భూమంతా సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చేటట్టు చూడాలని కోరిండ్రట. వెస్ట్ హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ వల్ల మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాన్ని కోకపేట దాకా ఇది ఒక్కటే అక్కడ ఉన్న కార్బన్ సింక్. కమిటీలు ఈడికెళ్ళి సీదా తాజ్ కృష్ణ హోటల్కి వస్తే బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఒకళ్ళ తర్వాత ఒకరు వచ్చి కంప్లైంట్ చేసిరు గవర్నమెంట్ మీద.
ఆల్రెడీ 100 ఎకరాల చెట్లు కొట్టేసిరు, జింకలు బయటకు వస్తున్నాయి, నెమళ్ళకు ఆపదొచ్చింది. ఈ పచ్చదనం లేకుంటే పట్టణానికి తిప్పలైతుందని కాగితం మీద రాసిచ్చిరట. అది ఫారెస్ట్ నేచర్ కలిగి ఉంటే అది అటవీ భూమి. సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపితే ఆయన జైల్లో పెట్టిండ్రు. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు గుడ్డి గాడిదల పనులు తవ్వేందుకు పోయినరు. సెంట్రల్ యూనివర్సిటీలో టీఎన్జిఓ కాలనీకి 18 ఎకరాల భూమి తీసుకొని రోడేసిన రోజు ఈ బామర్దులు 2 మంత్రులు ఉన్నారు. మొత్తం ఈ రాష్ట్రంలో భూముల్ని నాశనం చేసింది, రియాల్టర్లో కట్టుబెట్టింది. ముఖ్యమంత్రి అనే ఆఫీసుని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చింది ఎవడని ఉంటే అది టిఆర్ఎస్ పార్టీ. అట్లనే సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతకుమారి మేడం పోలీస్ ఆఫీసర్ వచ్చి కమిటీని కలిసి మొత్తం వివరాలు చెప్పిరట. కావాలనే కొందరు ఫేక్ వీడియోలు ఫోటోలు తయారు చేసి పబ్లిక్ ను సెలబ్రిటీల నాగం పట్టించారు. ఈ భూమితోటి యూనివర్సిటీకి సంబంధం లేదు, ఇన్నేళ్లు పడా ఉన్నందుకే చెట్లు పెరిగినాయి, ప్రకృతి ఖరాబు కాకుండా డెవలప్ చేస్తామనేది గవర్నమెంట్ మాట. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన కమిటీలు రేపు కూడా ఇంకింత మందితోటి మాట్లాడి రిపోర్టు తయారు చేస్తారట. ఇక దాని మీద దేశం పెద్ద కోర్టు ఏమంటుందో చూడాలి మరి. మీకు కథ చెప్తా మంచిగి నుండ్రి. 3 పోరలు కూర్చొని మా తాత గొప్ప అంటే మా తాత గొప్ప అని మాట్లాడుకుంటుండ్రుల్లా. మా తాత గజ ఈతగాడు, నీళ్ళల్లో మునిగితే 6 గంట దాకా తేలడు అని ఒకడు. గాదానికేనా మా తాత అయితే గంట సేపు ఉంటాడు ఎరికేనా అని రెండోడు. మీ 2 తాతలు వేస్ట్, మా తాత అయితే నేను పుట్టినప్పుడు మునిగితే ఇప్పటిదాకా లేవలేదట తెలుసా అని మూడోడు. ఎందుకో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్, చెప్పినా. సర్కారోళ్ళు బువ్వ తిన్నోళ్ళు సన్న బియ్యం సంబరాలు చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముక్కిరిస్తున్నారు. మా ఏలువాడినే ఎక్కువ ఓట్లు వండినాయి, మంచి బియ్యం సప్లై చేసినాం, పేదలు కడుపు నిండా తిన్నారు, దేశానికి అన్నం పెట్టినామని గొప్పగా సాటింపేస్తున్నారు. ఏడ మీటింగ్ పెట్టినా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు జర బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే, కర్ణాటక వాళ్ళు జరంత బియ్యం మాకు అమ్మరా మాకు కమ్మి పడ్డే అని అడుగుతుండే. గమ్మత్ ఏందంటే అప్పట్లో పక్క రాష్ట్రాలే అడిగితే ఇప్పుడు పక్క దేశాలకి ఇట్లా అడుగుతున్నాయి. ఫిలిప్పీన్స్ దేశం 8 లక్షల టన్నులకు ఆర్డర్ ఇస్తే మొన్ననే ఫస్ట్ మల్క కింద ఒక ఓడలేసి పంపారు కాకినాడకెళ్ళి. ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్ దేశానికి. ఏరే దేశాలకెళ్ళి కూడా చాన్నే ఆర్డర్లు వచ్చినాయట. మన కాడ వండేదెంత, అందులో మనం తినటానికి పోను మిగిలిందెంత అని లెక్కలు చూసి లోడ్ ఎత్తుతారట అడిగిన వాళ్ళకు. ఇక ఇన్నేళ్ళు రాషన్ దుకాణాల దొడ్డు బియ్యం ఇస్తే తినలేక చాలా మంది అమ్ముకున్నారు, ఎక్కువ రేటు పెట్టి ఇంట్లోకి కొనుక్కున్నారు. వీళ్ళు ఇప్పుడు మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తుండే వరకు అమ్ముకున్న లేకుండా అయ్యింది, ఏ రేటు కొనే తిప్పల తప్పింది. అప్పట్లో వరేస్తే ఉరే అని దమ్కెళ్ళిస్తే ఇప్పుడు సన్నాలు వండిస్తే 500 బోనస్ ఇస్తున్నారు. ఏ ముచ్చట ఎట్లున్నా దీంట్లో మాత్రం అప్పటికి ఇప్పటికి నూకల పువ్వకు సన్న బియ్యం పువ్వకున్నంత ఫరక్ ఉన్నదని తిన్నోళ్ళు చెప్తున్నమాట. మన ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్కు ఓ నంబర్, ఇంటికి ఓ నంబర్, ఆధార్ కార్డ్కు ఓ నంబర్, ఓటర్ కార్డ్కు ఓ నంబర్, రేషన్ కార్డ్కు ఓ నంబర్, పాన్ కార్డ్కు ఓ నంబర్, ఏటీఎం కార్డ్కు ఓ నంబర్, అప్పు కార్డ్కు ఇంకో నంబర్, ఈ స్కూల్లో అడ్మిషన్కు ఓ నంబర్, ఆఫీస్లో పనిచేస్తోళ్ళకు ఐడి కార్డు నంబర్. ఇట్లా ప్రతి దానికి నెంబరే ముఖ్యం. అట్లనే మీరు నడిపే బండికి సుత అయితే ఇక పాత నెంబర్ ప్లేట్లు కూడా వీకి పెద్దవి కొట్టించుకోవాల్సిందే. 2019కి ముందు కొన్న బండ్లకు హై సెక్యూరిటీ ప్లేట్లు మార్చాలని ఆర్డర్ వేసింది మరి సర్కారు. అట్లని నెంబర్ ఏం మారదబ్బా, ఏపీ టీఎస్ బదాలు టీజీ అని మారుతుంది. స్టిక్కర్లతో వేసిన నెంబర్లకు బదాలకు ఇట్లు వస్తాయి. ఈ వెబ్సైట్ లో పేరు, బండి నెంబర్, ఫోన్ నెంబర్ రాయాలి. బైక్ అయితే 320కి వెళ్ళి 380 రూపాయలు, కార్ అయితే 590కి వెళ్ళి 700, ఇంకా పెద్ద బండ్లు అయితే 600 నుంచి 800 ఛార్జీ. ఈడోకే అయినాక ఆర్టీఏ ఆఫీస్ కు పోయి చలాన్ చూపిస్తే కొత్తది ఫిట్టింగ్ చేస్తారు. ఇక సెప్టెంబర్ 30 దాకా టైము. ఏమైతుందని లాపర్వా చేస్తారా అంటే పోలీసులు బండ్లు ఆపుతారట, కేసులు రాస్తారట. అసొంటి బండ్లకు ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఆర్డర్ వచ్చింది. మరి ఎట్లుంటది మనోళ్ళ కథ? నెంబర్ చిన్నగా నచ్చిన రాతలు పెద్దగా, కులం పేరు ఒకళ్ళు రాస్తే హీరో పేరు ఇంకోళ్ళు రాస్తారు, తీరొక్క బొమ్మలు హెచ్చడి మాటలు. దొంగతనాల కోసం దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని తిరిగే బ్యాచ్ ఇంకోటి. కొందరు వంకర్ టింకర్ రాస్తే కొందరు అర్థం కాకుండా పెడతారు. గిట్లా తీరొక్క ఇద్దరు పడుతుర్రనే నెంబర్ ప్లేట్లు సగబెట్టే కార్యం పెట్టుకోర్రు అన్నట్టు. మీ బండికి సుధా కొత్తది పెట్టించుకోరు చెప్పున అటెన్క దొరికితేరా అంటే కేసులు అయితే సుమా. ఈ నల్ల సల్లగుండా పోద్దునా వద్దా అంట అనలాడుతుంది. అరగంట ఆయే సన్నగా దారపడ్డట్టే రాబట్టే, 1-2 బిందెలు నిండా వరకే బంద్ కాబట్టే.
మాకే వస్తుందా కడమోలకు సుతా ఇట్లనే వస్తుందా అని అటు పక్కింట్లో చూస్తే రువ్వడికి వస్తుంది నల్లా, ఇటు పక్కింట్లోనేమో మాకంటే అధ్వానంగా రాబట్టే. ఒకటే ఆడకట్టుకు ఒకళ్ళకి అట్లేంది ఒకళ్ళకి ఇట్లేంది. ఇగో ఇట్లనే ఉండొచ్చు చాలా ఇండ్లల్లా. రువ్వడికి వచ్చేటోళ్ళు ఏమి కమత్ చేసిండ్రో ఎరికే ఉంటది. ఆవ్ గసంటోళ్ళంతా జర మంచిగా లెగ్గి ముచ్చట. నల్లాలకు మోటార్లు పెట్టి నీళ్లు గుంజితిరా అంటే ఫైన్లు గుంజుడైనట్టుగా ఓ 2-3 మాటలు చూసి అయినకుంటే కనెక్షన్ కట్ చేసుడే బాగా చెప్తా. హైదరాబాద్ లా జలమండలిలా ఆఫీసర్లంతా కూకొని గిట్లా డిసైడ్ చేసిండ్రు. చేయాల్సిందే. మీదున్నోళ్ళు మోటార్లు పెట్టి తోడుకుంటుంటే కిందున్నోళ్లకు సుక్కకు సుక్కలు చూడబట్టే. ఏం మోటార్లు పెట్టిన సంగతి వాళ్ళకెట్లా తెలుస్తది అంటారేమో. నల్లిడవంగానే ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి చెక్కింగ్ చేస్తారట. ఏడ మోటార్లు పెట్టినట్టు అనిపించినా 5,000 దండిగేసి మోటార్ వీక్కపోతారట. అంతేకాదు నీళ్లు తాగుతానికి అడకం చేస్తుర్రా లేదంటే గచ్చు గడుగుతానికి బండ్లు కార్లు గడుగుతుర్రా అని చూసి మొదలు వార్నింగ్ అటెన్క కనెక్షన్ కట్. మాకు నీళ్లు సక్కగొస్తలేవని శీతం మంది ఫోన్లు చేస్తురట. మరి హైదరాబాద్ లా 160 నల్లాలకు మోటార్లు పెట్టే గుంజుతుర్రంటే చూడురిగా. వాళ్ళకేమో రువ్వడిగొస్తుంటే కడిమిండ్లల్లా వెనక ముందైతున్నాయట నీళ్లు. అసలే ఎండాకాలమాయే ట్యాంకర్లు సుత దొరకని పరిస్థితి. సర్కారు అంత దూరం నుంచి నీళ్లు పట్టుకొచ్చి ట్యాటగేసి దాగుర్రని సప్లై చేస్తుంటే కొందరి కథ గిట్లున్నది. మరి ఓ యాప్ సుత తెస్తారటుల్లో. ఎవరన్నా నల్లాలకు మీటర్లు పెట్టినట్టు అనిపిస్తే గా యాప్ లా కంప్లైంట్ ఇస్తే చాలు అంత ఆఫీసర్లే చూసుకుంటారు. ఇక మోటార్లు పెట్టినోళ్ళు జప్పున సదురుకుంటే మంచిది. మరి కరోనా వచ్చినప్పుడు ఇండ్లకెళ్ళి బయటికి రావాలంటేనే గజ్జుమన్నారు ఒక్కొక్కళ్ళు. వైరస్ అమ్ముకుంటుందని కాదుల్లో పోలీసులు అరుచుకుంటారని. తొవ్వ మీద ఎవ్వరు కానొచ్చినా ఉరికిచ్చుడు. డ్రోన్లు సుతా ఎగిరేసుకుంటా జల్లడబట్టిండ్రు. ఊరవతల గిట్ల కమాయి చేస్తుంటారని. వాళ్ళు ఏం చేసినా పబ్లిక్ కోసమేనాయే. అయినా గప్పటి ముచ్చట్లు ఇప్పుడెందుకు యాడ్ చేస్తున్నట్టు అంటారా? గీ వార్త చూస్తే అవన్నీ కండ్లల్లా గిర్రున తిరుగుతాయి. మళ్ళా వచ్చారు అనగానే దబ్బున కిక్కు కొట్టి బండిని దంచుడు. బండి వెనక పడి పోలీసారు ఉరుకుడు. పక్క పొంటికి అన్నం చూడుర్రి. పోలీసులు గెదుముతున్నా బీర్ కీస్ అయితే ఇడుస్తలేడు పో. ఇటు ముంగడ పోరల గుంపు వెనక మరల పోలీసార్లు. అటు వైన్స్ కాడికి పోయి ఆల నడుచుకున్నారు. తొవ్వ మీద కూకొని ఫోన్లో కమాయి చేస్తుంటే గెదుముడు. దుకాణాల కాడ ఎవ్వరు కానొచ్చినా కట్టె అందుకునుడే. అర్ధమరాత్రి రోడ్ల మీద ఏం కమాయి చేస్తుర్రా అని తిరుపతిలో గీ తీర్ల గెదిమిన్రు పోరలను. ఇంట్లో సగం మంది మందు కోసానికి వచ్చినోళ్లే తాగి ఇంటి తోవ పట్టినోళ్లే. అందరు తినిపన్నా మనోళ్ళు రోడ్ల మీద ఉద్దరు తిరుగుళ్ళు తిరుగుతుండ్రట. అడ్డమైన తాగుడు గంజాయి గుప్పుడు అచ్చిపోయేటోళ్ళని తిట్టుడు ఆడపిల్లలను చిడాయించుడు నడుస్తుండే వరకు ఇంత పనికున్నారు తాతలని గిట్లా తలిగిర్రన్నట్టు. ఇదే ఫస్ట్ ఉన్నట్టుంది. లాఠీలు లావట్టిర్రు గాని ఒక్కలను సుత కొట్టలే. టైం దాటినాక దుకాణాలు తెరిచి ఉంచితే బాగుండదని ఓనర్లకు సుత దమ్కి ఇచ్చిర్రో మల్క. ఇంకో పారి ఇట్లా రాకుర్రా నాయన. ఉత్తపుణ్యానికి ఈపులు చింతపండు అయ్యేటట్టున్నాయి. హలో అక్క, మీ తాన ఎట్లుందే? ఏమున్నది చెల్లె గదే ఎండ కొడుతుంది. మా తాన చిన్న గాడుపు దుమారం కాదే. ఇంటి కప్పులు రేకులు ఎగిరిపోతున్నాయి. మా పక్కూర్లనైతే ఒకటే ఉరుముడు ఒకటే దంచుడు ఆనా. ఓ పైలమే షెల్లో నాయనకు ఫోన్ చేసినావా? ఆ గుడిసె సదిరిపిచ్చిండానే? ఏమో అక్క, ఫోన్ చేస్తే పొలం కాడికి పోయిండన్నారు పక్క పొంటోళ్ళు. ఇగో ఇట్లున్నది ఊర్ల పొంట ముచ్చట. షెడ్పు ఆనలు పడుతున్నాయి. మరి ఇట్లా పొద్దుమూకిందో లేదో పట్నంలో ఆడాడ పొట్టు దంచింది ఆన. పొద్దటికెళ్ళి ఎండకాక గట్టిగానే ఉండే. మాపటిలో ఒక్కపారే సూరన్న సలబడ్డాడు. వరుణన్న డ్యూటీకి ఎక్కిండు. గంటకు 40 కిలోమీటర్ల రువ్వడితోటి గాలి సరిసి కొడితే బైకులు నడిపేటోళ్లకు మస్తు తిప్పలైంది. పట్నంలో ఆనబడ్డదంటే ఎట్లుంటదో ఎరుకున్నదేనాయే. జిల్లాల సుత గట్టిగానే అరుచుకున్నది. సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మహిబాద్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో జోరు చూపించింది. ఆడాడ రాళ్ల వానలు పడ్డాయి. గాలిదుమారానికి పెద్ద చెట్లు కూలినాయి. ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా పొడిబారినటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు సుత పడతాయి అటుల్లో. ఆఫీసులకు పనుల మీద బయటకు వస్తోళ్ళు పొద్దుగాలు ఎండగొడుతుందని ఆనకోట్లు షెత్తిర్లు మర్చిపోకుర్రి.
మాత్రం ఆఫీస్కు బయలుదేరుతాం, టిఫిన్ డబ్బా ఇంటికాడనే ఇడిచి పెడతాం. ముత్తేమంత దూరం వచ్చినాక అయ్యో ఫోన్ దేకపోతిని అని గప్పుడు చూసుకుంటాం. బస్ ఎక్కినాక కండక్టర్ టికెట్ అడిగితే జేబులో చేయి పెడితే పర్సు ఉండదు. ముఖ్యమైన ఫైళ్ళు ఆఫీస్లో అప్పచెప్పాలని రాత్రి తీసి పక్కకు పెడతాం. పొద్దుగాలగా ముచ్చట్నే మతికుండది. మన ఇంట్లో పెడితే ఏడికోవు కానీ బయట కూడా గిట్లయితే ఏంది పరిస్థితి? బంగారం, బట్టలు, పట్టు చీరలు, పర్సులు, ఫోన్లు, ఇయర్ ఫోన్లు, అల్కటి కంప్యూటర్లు, బ్యాగులు, కళ్ళద్దాలు, పాస్పోర్టులు, నీళ్ళ బాటిల్లు సగలం మర్చిపోతున్నారు మనోళ్ళు. గదేనుల్లా క్యాబులు, ఆటోలు బుక్ చేసుకొని పోతారు కదా, ఇంట తెచ్చుకుని అల్లనే ఇడిచిపెట్టిపోతురట చాలా మంది. నిరుడు ఏమేం మర్చిపోయారని ఊబర్ కంపెనీ వాళ్ళు లెక్క తీస్తే ఇవన్నీ బయటకు వచ్చినాయట. ఆన్లైన్ లో బుకింగ్ చేసేటప్పుడు అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటది కాబట్టి అయ్యో అని వెనక పోయి ఇచ్చొస్తురట మంచి డ్రైవర్లు. గల్ల పోగొట్టుకున్నోళ్ళే ఫోన్ చేస్తే నేను పలానా కాడున్నా వచ్చి తీసుకోరు అని చెప్తురట. గసంటి మతి మరపు ఉన్న దాంట్లో బొంబాయిలో ఫస్ట్ ర్యాంక్ కొడితే అటెంక ఢిల్లీ, పూణే, బెంగళూరు, కలకత్తా పబ్లిక్. ఇక 5వ జాగాలో మన హైదరాబాద్ వాళ్ళు. ఎక్కువ మటుకు శుక్రవారం, శనివారం, ఆదివారం అది కూడా పొద్దుముక 6 తర్వాతనే ఇంట తెచ్చుకున్న ఏం గుర్తుంటలేవట. వీకెండ్ కాబట్టి పార్టీలు, ఫంక్షన్లు, షాపింగ్లు, సిట్టింగ్లలో వాడి గజనీలు అవుతుర్రో ఏమో మరి. सनत नगर में जो है बैग भूल के जा रहे थे ऐसा, अरे भाई आपका बैग ले लो भाई, उनके दिया 2 बार हुआ मेरे साथ, 2 बार दे दिया हमें. బుకింగ్ చేసుకోగానే ఆ డ్రైవర్ పేరు, ఫోన్ నెంబర్ మనకు చూపిస్తుంది కాబట్టి మనం మర్చిపోతే అల్కగా దొరుకుతుంది. అట్లా కాకుండా షేరింగ్ ఆటోలో మర్చిపోతే వెనక సిరి లబ్బ మొత్తుకురు తప్పితే ఏముండదు. అవును అవును అనుడు కాదు, మీరు గజనీలు కాకుండా చూసుకోండి జరా. పట్నంలో తిరగాలన్నా, పక్కూర్లో పోవాలన్నా ఉంటే బైకులు, కార్లు వేసుకొని పోతారు. లేదంటే ఆర్టీసీ బస్సు, ఆటోలు, క్యాబులు మాట్లాడుకోవాల్సిందే. దూరాన్ని బట్టి కిరాయి. ట్రైన్ రూట్ ఉన్న కాడ రైలు బండి ఎక్కి పోతారు. కానీ ఇప్పుడు మోగుల మీద ప్రయాణాలు పెరుగుతున్న జమానా. చక్కగా శంషాబాద్ తొవ్వ పట్టాలే, గాలి మోటార్ ఎక్కాలే. ఎవల ఆష్టం ఆల్లది కానీ ఇంతకు అసలు ముచ్చట ఏందంటే, ఈ ఏడు దేశంలోనే తోపు గాలి మోటార్ డిపో ఏదంటే మన శంషాబాద్ విమానాశ్రయమే. పోయినేడు 2 కోట్ల మందికి మీదనే ప్యాసింజర్లు ఈడికెళ్ళి విమానం ఎక్కి పక్క రాష్ట్రాలు, బయట దేశాలకు పోయి వచ్చిండ్రట. ఢిల్లీకెళ్ళి 5.5 కోట్లు, బొంబాయికెళ్ళి 4 కోట్లు, బెంగళూరుకెళ్ళి 3 కోట్ల మంది ప్రయాణం చేసిన శంషాబాద్ నంబర్ 1. గదెట్లా అంటారా? ఒక్క ఏడాదిలా 100కి 15 పాళ్ళు పెరిగిందట ఈడ విమానాలు ఎక్కుడు. గదే ఏరే ఎయిర్పోర్టులు చూస్తే ఏడాదిలా మనకంటే తక్కువ జరిగినాయి ప్రయాణాలు. గట్ల ఫస్ట్ వచ్చిందన్నట్టు. డైరెక్ట్ గా బయట దేశాలకు పోయే ఛాన్స్ లేక ఆంధ్ర పబ్లిక్ హైదరాబాద్ వస్తుంటే అటు మహారాష్ట్ర, కర్ణాటకోళ్ళు కూడా శంషాబాద్ లోనే విమానాలు ఎక్కుతున్నారట. సౌలతులు మంచిగున్నాయని, చదువులకని, జాబులని, దందాలకని శితం పోయి వస్తున్నారు. పతేడు అందరికి వెల్కమ్ టాటా చెప్తుంది. పతేడు గాలి మోటార్ల షో కూడా నడుస్తుంది కాబట్టి ఈడికెళ్ళి విమానాలు దిప్పుడు పెరుగుతుందట. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.